హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిక క్రియేషన్స్. ఈ వీడియో అయితే చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసి 15 రోజులు దాటిపోయింది అనుకుంటా వీడియో పోస్ట్ చేసి. మార్నింగ్ ఇంటి పని చూసుకొని షాప్లోనే సరిపోతుంది నాకు. సో వీడియోస్ అయితే చేయడం కుదరట్లేదు కాబట్టి ఇవాళ అయితే మా పిల్లల కోసం నేను హెల్తీగా చేసి ఒక రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర అలానే తాలింపు గింజలు కూడా వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ అయితే మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం బీట్రూట్ అయితే తురిమి తీసుకోవాలి. నేను ఇక్కడ 4 బీట్రూట్లు అయితే తీసుకున్నాను. శుభ్రంగా ఇలా తురిమేస్తే బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళకి కూడా నచ్చుతుంది అనమాట. అంత బాగుంటుంది ఈ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మామూలుగా మనము ముక్కలుగా కట్ చేసుకునే దానికంటే కూడా ఇలా అయితే 4 ముద్దలు ఎక్కువే తింటారు అన్నం. ఇలా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు బీట్రూట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మాత్రం ఫ్రై చేయండి. ఇక్కడ మనము ఫ్రై చేసుకునేటప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పుని అయితే వేసేసుకొని అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 బీట్రూట్స్ తురిమి తీసుకున్నాను కదా, సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకుంటున్నాను. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ, తక్కువ ఇష్టపడే వాళ్ళు తక్కువ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న కారం, ఉప్పు, పసుపు ఏదైతే ఉందో చక్కగా బీట్రూట్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి కలర్ చూసారా ఈ విధంగా చేంజ్ అవుతుంది. మనము మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనము కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మనకి బీట్రూట్ ఫ్రై నుంచి ఆయిల్ చూసారా సపరేట్ అయింది. ఇలా అయితే సరిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. వారానికి 2 సార్లు మన ఇంట్లో వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారండి.